వెల్కమ్ టు వికేకే న్యూస్. పాపంపేట భూ సమస్య మీద మాజీ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేలుస్తా ఉన్నాడు. అయ్యా ప్రకాష్ రెడ్డి, మీరు ఆనాడు గతంలో చేసినటువంటి అరాచకాలన్నీ చాలా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే ఈనాడు పాపంపేట భూ సమస్యను తీసుకొని అక్కడ ఉన్నటువంటి గృహ నిర్మస్తులైతేనని వ్యాపారస్తులందరినీ కూడా అనేక విధాలుగా భయపడే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేసి ఏదో పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం. ఈనాడు అక్కడ ఉన్నటువంటి పాపంపేట ప్రజానీకాన్ని కూడా చెప్తా ఉన్నాం, పరిపాలన కుటుంబం ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉన్నటువంటి కుటుంబం, ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం కానీ పరిపాలన కుటుంబం కానీ ప్రజానీకానికి అన్యాయం చేసేటువంటి పార్టీ కాదు. దయచేసి మీరందరూ కూడా గుర్తించుకోండి. ఏదైనా మీకు సమస్య ఉంటే పరిపాలన కుటుంబం ఎప్పుడు కూడా తలుపులు తెరిచే ఉంటాయి. మీ సమస్యను తీసుకొచ్చినట్లయితే అక్కడ కమ్మ కులం కానీ రెడ్డి కానీ ఇంకోటి కానీ ఏ వర్గాన్నైనా కూడా వారిని పిలిపించి మీకు న్యాయం చేయగలిగినటువంటి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి కుటుంబం పరిపాలన కుటుంబం. దయచేసి మీరందరూ కూడా ఎవరు భయపడద్దండి. ఈ ప్రకాష్ రెడ్డి అవసరమైతే వారు మన రావూరి వంశీకులు కానీ గొల్లపల్లి వంశీకులు కానీ కోర్టుకు వెళ్ళారు. వాళ్ళ కోర్టుకు ఏదైనా వస్తుందేమని భయభ్రాంతులు సృష్టించి మీకు ఒక ఇంటికింతైనా కూడా వసూలు చేసుకుని అయినా కూడా తీసుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఉదాహరణకు ఆనాడు అధికారంలోకి ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం డాక్రా మహిళల బొగ్గల్లో ఉన్నటువంటి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు తీసుకొని ఈనాడు అమ్మా డైరీ నిర్మించుకొని పాలు కూడా పెట్టినాడు. ఆ పాలు వేయించుకున్నటువంటి ఏజెంట్కి కూడా డబ్బులు ఇచ్చినటువంటి దాఖలు. అలాంటి సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి మీతోనైనా కూడా ఇంటికి 10,000 5,000 రూపాయలు వసూలు చేసి కోర్టుకు వెళ్ళాలని కూడా చెప్పి మాయమాటలు చెప్పి డబ్బు దోచుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మనిషి. అందువల్ల మీరెవరు కూడా పాపంపేటకి చెందినటువంటి ప్రజలు ఎవరు కూడా భయపడద్దండి. పరిపాలన కుటుంబం మీకు న్యాయం చేస్తుంది. ఎప్పుడు పరిపాలన కుటుంబం బడుగు బలహీన వర్గాలకి అండదండగా ఉన్నటువంటి కుటుంబం. దయచేసి మీరందరూ కూడా భయభ్రాంతులు కాకుండా పరిపాలన వారిని ఎవరైనా సమస్య ఉంటే ఆశ్రయించండి. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తా ఉన్నా కూడా ఆశ్రయించండి. మీకు న్యాయం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కానీ పరిపాలన కుటుంబం కానీ మేము కూడా మీకు అందరికీ కూడా అండదండగా ఉంటాం. దయచేసి మీరు ఎవరు కూడా భయపడద్దండి. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం. రోజున రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాప్తాడు శాసనసభ్యుల పైన కావచ్చు, సునీతక్క దాని పైన కావచ్చు, ధర్మవరం ఇన్ఛార్జి గారు కావచ్చు పైన, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కావచ్చు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 19 నుంచి 24 వరకు చేసిన అవినీతులు, భూ కబ్జాలు, అమ్మా డైరీ పైన చేసినట్టు అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు సూత్రందారుల పైన ఆ సూత్రందారులు చేసిన కోర్టులో వేసుకున్న సూత్రందారుల ఆస్తి కోసం ఈ రోజు నువ్వు దాన్ని క్యాచ్ చేసుకొని దీన్ని అన్ని కప్పిపెట్టడానికి కోసం మాత్రమే ప్రజల వైపు పోవాలని ప్రయత్నిస్తున్న ప్రకాష్, చూసుకో. ఒకసారి కోర్టులో ఉన్నదానికి లీగల్ గా మనం ఎదుర్కోవడానికి అవుతుందా ఒకసారి గమనించాలి. తెలుగుదేశం పార్టీ అడ్డదిడ్డంగా పోయే పార్టీ కార్యకర్తలు కాదు, ఎమ్మెల్యేలు కాదు. అది కోర్టులో ఉన్నది కాబట్టి ఆ కోర్టు ద్వారానే ఆ ప్రజలకు న్యాయం చేస్తామని రాప్తాడు ధర్మవరం ఇన్ఛార్జ్ శ్రీరామన్న గారు ప్రజలకు నిన్న హామీ ఇచ్చారు. దానిపైన నువ్వు నోరు కట్టేసుకోవాలి కానీ తిరగా ప్రజల వైపు పోతున్నావు అంటే గతంలో చేసిన నువ్వు భూకబ్జాలు అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే శ్రీరామ్ పైన సునీతక్క గారి పైన ఆరోపణ చేస్తున్నావు. వచ్చే బుధవారం రోజు పాపంపేట పరిరక్షణ సమితిని పిలిపించి నేను ఆ కోర్టులో ఉన్న వివాదాన్ని కావచ్చు ఆ ప్రజలకు న్యాయం చేస్తానని మన శ్రీరామ్ బాబు గారు చెప్పారు. ఖచ్చితంగా ప్రజల వైపు తెలుగుదేశం పార్టీ కావచ్చు, రాష్ట్రాల శాసనసభ్యులు కావచ్చు, శ్రీరామ్ బాబు కావచ్చు ఖచ్చితంగా వచ్చే బుధవారం ఇంకా నెల 2 నెలలు కావచ్చు దాన్ని ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటారని నేను తెలుగుదేశం పార్టీ పూర్వసారిగా రాష్ట్ర కన్వీనర్ గా అక్కడ పాపంపేట ప్రజలకి తెలియజేస్తున్నా.